శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో ఆరోగ్య సిద్ధిని గురించి తెలుసుకుంటున్నాం. ఆరోగ్యము, అనారోగ్యము వీటన్నిటికీ అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాలలో గ్రహ సంబంధమైనటువంటి కారణం కూడా ఒకటిగా విజ్ఞులైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు గుర్తించారు. కొన్ని వ్యాధులు కొన్ని గ్రహాల యొక్క అధీనంలో ఉంటాయని, ఆ వ్యాధుల నుంచి బయటపడాలి అంటే ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి మన మహర్షులు చెప్పారు. అలా కేతుగ్రహానికి సంబంధించినటువంటి వ్యాధులు కొన్ని తెలియజేశారు. ఆ వ్యాధుల నుంచి బయటపడాలి అంటే కేతుగ్రహం యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం కావాలి. కేతుగ్రహాన్ని స్తుతించటం, లేకపోతే కేతువుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవటము, ఇటువంటివి ఆచరించాలి. కేతువుకు సంబంధించినటువంటి వ్యాధులుగా ఆంత్రము, అలాగే రక్తపు పోటు, బీపీ చాలామందికి ఉంటుంది. దానికి కారకుడు ఎవరు అంటే కేతువే. అట్లాగే నులిపురుగు, కడుపులో ఆ నులిపురుగు ఉండటం కూడా వీళ్ళకి సరైనటువంటి రీతిగా జీర్ణ కోశం పనిచేయదు. అట్లాగే అది వంటబట్టి రక్తంగా మారదు. ఇలా అనేక రకాల జఠర దోషాలకి హేతు అవుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా కేతువుకు సంబంధించినటువంటివే. అలాగే గుర్తించలేని వ్యాధులు ఉంటాయి, కొన్ని మనోవ్యాధులు, అటువంటి గ్రహ సంబంధమైన వ్యాధులు కూడా కేతువుకు సంబంధించినవి ఉంటాయి. ఇటువంటి వ్యాధులు ఏర్పడ్డప్పుడు ఇవి కేతువుకు సంబంధించినవి అని గుర్తించి కేతువు విషయంలో జాగ్రత్త పడాలి. కేతువుకు సంబంధించినటువంటి రత్నము వైడూర్యం, అంటే పిల్లి కన్ను రాయి. ఆ పిల్లి కన్ను రాయిని ఉంగరంలో వేసుకుని దాన్ని ధరించటం వల్ల కూడా ఈ కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఆ రాయి కింద రంధ్రం ఉండాలి. కాంతి ఆ రాయి మీద పడి ఆ కాంతి మన చర్మం మీద పడుతూ ఉంటేనే ఆ గ్రహం యొక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది. అంతేగాని మొత్తం కింద మూసేసి రాయి పైన బిగింపు చేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కింద రంధ్రం ఉండాలి తప్పకుండా. నవరత్నాల ఉంగరాలు చేసుకునేటటువంటి వాళ్ళు అలా కింద రంధ్రం ఉంచి కాంతి శరీరం మీద పడేటట్టు చేసుకోవాలి. ఈ వైడూర్యాన్ని ధ్వజ ఆకార మండలంలో పెట్టించటం మంచిది. అంటే దిమ్మని ధ్వజం ఆకారంగా చేయించి దానిలో ఈ వైడూర్యాన్ని, పిల్లికన్ను రాయిని బిగింపు చేసుకోవటము. అలాగే ఉలవలు దానం చేయటం. కేతువుకు సంబంధించిన ధాన్యం ఉలవలు కాబట్టి వాటిని దానం చేయటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కేతువుకు సంబంధించినటువంటి ధ్యానంగా కౌశద్విషం కేతుగణం జమినీయా షడంగళం ధూమ్రం గృధ్రగతం శూద్రం ఆహ్వయేద్వికృతాననం అని చెప్పి ఆ వికృతాననుడైనటువంటి, ధూమ్రవరుడైనటువంటి, గృధ్రగతం గ్రద్దను అధిరోహించి ఉండేటటువంటి ఆ కేతువుని స్తుతిస్తున్నాను అని చెప్పి కేతు స్తోత్రం చేయాలి. ధూమ్రవర్ణం ద్విబాహుంచ కేతుంచ వికృతాననం, ఇది కూడా కేతువుకు సంబంధించినటువంటి ధ్యానమే. ధూమ్రవర్ణం కలిగినటువంటి వాడు, పొగ రంగు, 2 చేతులు కలిగినటువంటి వాడు, వికృతమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు, గృధ్రాసనగతం నిత్యం ధ్యాయేత్ సర్వఫలాప్తయే, సమస్తములైనటువంటి ప్రయోజనములు పొందటం కోసమని అటువంటి కేతువుని స్తుతించాలి అని చెప్పబడ్డది. అలాగే కేతువుకు సంబంధించినటువంటి సంఖ్య 7. ఆయన యొక్క మహర్దశ 7 ఏళ్ళు ఉంటుంది. ఆయనకు సంబంధించినటువంటి జపము 7000 చేయించుకోవాలి. అటువంటి ఆ కేతువుని పలాస పుష్ప సంకాశం తారకాగ్రహం మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటటువంటి శ్లోకాన్ని 7 సార్లు చొప్పున రోజు పఠిస్తూ ఉండటం కూడా కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి హేతు అవుతుంది. కాబట్టి అలా ఏవైతే ఈ రక్తపు పోటు, నులిపురుగు మొదలైనటువంటి గుర్తించలేనటువంటి గ్రహ సంబంధమైన, మానసికమైనటువంటి సంబంధమైన వ్యాధులు ఉంటాయో అటువంటి వాళ్ళు ఈ కేతుకు సంబంధించిన పూజలు, స్తోత్రాలు చేసుకుని ఆ అనారోగ్యాల నుంచి బయటపడాలి అని చెప్పి మహర్షులు మనకి తెలియజేశారు. స్వస్తి.